గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం పడుతుంది. నిన్న రాత్రి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచుకొట్టిన సంగతి తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నం వర్షం పడింది. అయితే మరోసారి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. అమీర్పేట్, పంజాగుట్ట, సరత్ నగర్, మాదాపూర్, జూబ్లీ సహా పలు ఏరియాల్లో సిటీ శివార్లోనూ వర్షం పడుతుంది భారీగా. అయితే హైడ్రా ఏదైతే నిన్న వర్షం పడిందో, వర్షం పడిన ఏరియాల్లో హైడ్రా సిబ్బంది డిఆర్ఎఫ్ టీమ్స్ తోటి కూలీల చోట చెట్లను తొలగించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఏదైతే చెట్లు కూలిపోయే వాటన్నింటినీ తొలగించారు. నిన్న ఆల్వాల్లో భారీ వర్షం కారణంగా టెలికాం కాలనీలో చెట్లు విరిగిపడ్డాయి. ఒక కారుపై ఆ చెట్టును తొలగించే క్రమంలో తండ్రి కూతురు ఇద్దరు కరెంటు షాక్ గురై చనిపోయిన సంగతి తెలిసింది. అయితే జూన్ 9న కూడా భారీ వర్షం పడ్డ సంగతి తెలిసింది. హైదరాబాద్లో జూన్ 9న పడిన భారీ వర్షానికి పాత బస్తీలో కూడా ఇద్దరు యువకులు చనిపోయారు కరెంటు షాక్ తోటి. అయితే ఇవాళ గ్రేటర్ హైదరాబాద్తో పాటు తెలంగాణ లోని 6 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆ జిల్లాలోనూ వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతానికి అయితే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కలుగుతున్నాయి. శంషాబాద్లో కూడా భారీ వర్ష పరిస్థితుల కారణంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానాలను దారి మళ్లించాల్సిన పరిస్థితి. అక్కడ ల్యాండ్ అవ్వకుండా విమానాలను మరో చోటికి దారి మళ్లిస్తున్నారు అధికారులు. విమానాల దారి మళ్లింపు కూడా జరుగుతుంది. అయితే హైడ్రా చీఫ్ రంగనాథ్ ఎవరైతే ఉన్నారో నిన్న వర్షం తర్వాత సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్లో ఒకరోజు వర్షం పడి, అంటే ఒకరోజు ట్రాఫిక్ స్తంభించిపోతే వర్షం కారణంగా భారీ వర్షం పడి 400 కోట్ల నష్టం జరుగుతుంది ఆర్థికంగా అని చెప్పి హైడ్రా అధికారులు అయితే అంచనా వేశారు. ఒకరోజు ట్రాఫిక్ స్తంభించిపోతే, వర్షం కారణంగా భారీ వర్షం పడి ట్రాఫిక్ స్తంభించిపోతే 24 గంటల పాటు 400 కోట్ల నష్టం జరిగే అవకాశం ఉందని కూడా హైడ్రా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. 51 డిఆర్ఎఫ్ టీమ్స్ ఉన్నాయి. 913 వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించాము. అందులో 257 మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి కూడా చెప్పారు. 913 వరద ప్రభావిత ప్రాంతాల్లో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉంటే అందులో 257లో అత్యంత వరద ప్రభావిత ప్రాంతాలు, అంటే మేజర్ ప్రాబ్లం ఉన్న ఏరియాలను కూడా హైడ్రా సిబ్బంది గుర్తించారు. అయితే మొత్తంగా అయితే హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం కురుస్తుంది. తెలంగాణ సహా 6 జిల్లాలకు వాతావరణ శాఖ అయితే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిన్న రాత్రి కూడా భారీ వర్షం పడిన సంగతి తెలిసిందే. రాజేంద్ర నగర్లో అత్యధికంగా 7.7 సెంటీమీటర్ల భారీ వర్షం పడింది. జూన్ 9న 2 గంటల్లోనే 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన సంగతి తెలిసింది. 3 రోజుల వ్యవధిలోనే నిన్న సాయంత్రం మరోసారి గ్రేటర్ హైదరాబాద్ వర్షం ముంచెత్తింది. ఇవాళ ఉదయం నుంచి కూడా వాతావరణం చల్లగా ఉంది. మధ్యాహ్నం ఒకసారిగా చాలా ప్రాంతాల్లో వర్షం కురిసింది. మళ్ళీ సాయంత్రం మరోసారి కూడా వర్షం పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షం పడుతోంది. మొత్తానికి అయితే నైరుతి ఋతుపవనాల ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్ సహా 6 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది.